సో ఇవాళ టాపిక్ ఏంటంటే ఇయర్ లోబ్ వల్ల చాలా మంది అమ్మాయిలు సఫర్ అవ్వడం అనేది మనం చూస్తూనే ఉంటాం. అంటే చాలా మందికి పార్టీస్కి పెళ్ళిళ్ళకి హెవీ జ్యువెలరీ వేసుకోవాలి, హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి అని ఆశ ఉంటుంది. సో అలా హెవీగా పెట్టుకొని ఏమవుతుంది, మీ హోల్ ఏదైతే ఉందో అదంతా కట్ అయిపోతుంది. సో చాలామంది స్టిచ్ చేయించుకుంటే బెటర్ అని అనుకుంటారు, కానీ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 2 to 3 months టు హీల్. మళ్ళీ స్టిచ్ కనిపిస్తూ ఉండడం అదంతా కంఫర్టబుల్గా ఉండదు. సో దానికి ఆల్టర్నేటివ్గా మన క్లినిక్లో ఏంటంటే ఇయర్ లోబ్కి ఇంకొకటి ట్రీట్మెంట్ ఉంది. సో వీ అప్లై ద సొల్యూషన్. మీకు ఎక్కడైతే కట్ ఉందో అక్కడ సొల్యూషన్ అప్లై చేస్తే ఏంటంటే 1 or 2 sessions ఆ హోల్ అనేది క్లోజ్ అయిపోద్ది కంప్లీట్గా. తర్వాత మీరు యూ కెన్ గో ఫర్ గన్ షాట్. సో ఆ ప్రొసీజర్ మరి ఎలా ఉంటుందో చూద్దాము అండి. సో ఇప్పుడు మనం ప్రొటెక్టింగ్ క్రీమ్ అనేది అప్లై చేసాము. సో ఇది సొల్యూషన్ అనమాట, దీంట్లో సొల్యూషన్ ఉంది. సో ఇది పెట్టేసి వెంటనే టేప్ పెట్టేసి సో దిస్ ఇస్ లెస్ దెన్ 10 seconds అండి. అండ్ ద ప్రొసీజర్ ఈజ్ వెరీ సింపుల్. వచ్చి చేంజ్ చేసుకొని సింపుల్గా వెళ్ళిపోవచ్చు కూడా. సో ఏంటంటే ఈ సొల్యూషన్ ఇలా ఒక్క 7 days మేము ఏం చేస్తామంటే ఇది ఓపెన్ చేయవద్దు. ఇప్పుడు మీరు హెయిర్ వాష్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా ఇది ఓపెన్ చేసుకోకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకొని మీరు కొంచెం మెయింటైన్ చేస్తే 7 days తర్వాత హోల్ అనేది క్లోజ్ అవుతుంది. తర్వాత ఇఫ్ నీడెడ్ యూ హ్యావ్ టు కమ్ ఫర్ నెక్స్ట్ సెషన్. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇయర్ లోబ్ ట్రీట్మెంట్ అండి. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.